వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అటాక్ జరిగింది. విజయవాడలో సిద్ధం సభ రోడ్ షో నిర్వహిస్తున్నప్పుడు ఎవరో అగంతకులు అతనిపై రాయి విసిరారు. అంటే కాన్వాయ్పై అతను కూర్చొని పైన ప్రచార రథంపై నిలబడుతూ అందరికి అభివాదం చేస్తున్నప్పుడు ఎవరో రాయి విసిరారు. ఆ రాయి ఆయన కనురెప్ప పైన తాకి గాయమైంది, 2 కుట్లు పడ్డాయి. ప్రస్తుతం ఆయన పరిస్థితి మంచిగానే ఉంది, కాకపోతే రెస్ట్ తీసుకుంటున్నారు. అయితే ఈ దాడి జరిగిన వెంటనే ఇరు పక్షాలు అంటే 2 పార్టీల వారు, 2 సోషల్ మీడియా కానీ మిగతా వారు కానీ ఇది ఒక కుట్ర అని, అది జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేక ప్రతిపక్షాలు చంద్రబాబు నాయుడు గారి పార్టీ వారి యొక్క కూటమి చేస్తున్న కుట్రగా దీన్ని అభివర్ణించారు. ఇది ఒక హత్యా ప్రయత్నంగా వాళ్ళు చిత్రీకరించారు. ఇక వీరు సోషల్ మీడియాలో కానీ పార్టీల పరంగా కానీ ఇది మరో కోడి కత్తి డ్రామా అని, గతంలో 2019 ఎలక్షన్స్కు ముందు కోడి కత్తి డ్రామా ఆడి సింపతి గెయిన్ చేసి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు మరొక డ్రామా ఆడుతున్నారు, రాయి విసిరారు. వాళ్ళే ఏర్పాటు చేసుకొని, వాళ్ళే రాయి విసిరేలా చేసుకొని ప్రతిపక్షాలపై దుమ్మెత్తి పోస్తున్నారని సోషల్ మీడియాలో రకరకాలమైన వాదనలు. ఇది కోడికత్తి డ్రామాని, మరొక డ్రామాని, ఎలక్షన్ స్టంట్ అని, ఇది జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న జగన్ నాటకం అని. సో ఇలా రకరకాలుగా జగన్మోహన్ రెడ్డిని ఆ పార్టీని విమర్శిస్తున్నారు. వీరేమో ఇది కుట్ర జరిగింది, జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేక ఎలక్షన్స్లో ఇలా దాడులు చేస్తున్నారని వీళ్ళు అంటున్నారు. నిజంగా అసలు కుట్ర జరిగిందా, లేకపోతే ఈ పార్టీ వాళ్ళే దాడి చేయించుకున్నారు? ఏది నిజం? నిజంగా దాడి చేయించుకుంటే, ఒకవేళ వైఎస్ఆర్సీపీ వాళ్ళు, వారి పార్టీ వాళ్ళు తన నేత మీదనే దాడి చేయించుకుంటే దొరకరా? ఆ రాయి విసిరింది ఎవరు గుర్తుపట్టలేరా? ఇంత ఇంటెలిజెన్స్ వ్యవస్థ లేకపోతే పోలీస్ వ్యవస్థ గుర్తుపట్టే విభాగం ఉన్నప్పుడు ఎవరు దాడి చేయించారో ఎవరు చేయించలేదో తెలియదా? ఆ మాత్రం ఇంగితం ఉండదా? అది వారు కావాలని చేయించుకుంటారా? ఒకవేళ రాయి ఇక్కడ తగిలింది కాబట్టి తెలియదు, కనతకు తగిలి ఉంటే, కనతకు ఆయువు పట్టు తగిలి చచ్చిపోరా? అంటే చచ్చిపోయేంత కూడా చేయించుకుంటారా? ఇది చాలా కొంచెం వింతగా ఉంది. పైపెచ్చు ఇప్పుడు సింపతి కోసం లేకపోతే ఇలా దెబ్బ తగిలి ఓట్లు అడిగే పరిస్థితి ఉందనుకుంటే జనం ఓట్లేసే పరిస్థితి ఉందా? జనం అంత అమాయకుల, జనం అంత తెలివి లేని వాళ్ళ, దేనికి పడితే దానికి ఓట్లు వేసే వాళ్ళ? అంటే ఆయన దెబ్బ తగిలింది కాబట్టి ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి చేసేస్తారా? లేకపోతే ఆయనకు ఇదైంది, కోడికత్తి అయింది కాబట్టి ఇది చేస్తారా? గతంలో కోడికత్తి వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఆయనకు గాయమైనప్పుడు చాలామంది కోడికత్తి వల్ల గెలిచారు. కోడికత్తి కుచ్చుకోవటం వల్ల ఎట్లా గెలుస్తారండి? అది సాధ్యమేనా? జనాలు ఫూల్స్ చేయడమే కదా అది. అప్పట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరొక అవకాశం ఇద్దామని జనాలు అనుకోవటం, పైపెచ్చు చంద్రబాబు నాయుడు గారి పాలన 5 ఏళ్ల పాటు చూసి కొన్ని చంద్రబాబు నాయుడు గారి యొక్క లోపాలు, చంద్రబాబు నాయుడు గారి అపజయాలు ఉండటం వల్ల చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు, జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు 5 ఏళ్లలో, గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు. ఇప్పుడు ఈ 10 సంవత్సరాల్లో ఆయన పరిపాలన ఈయన పరిపాలన చూసుకొని బేరీజు వేసుకొని ఓట్లు వేస్తారు. కానీ జనం కోడికత్తి గుచ్చుకుంటేనో, లేకపోతే ఇదాడితే రాళ్ళు గుచ్చుకుంటేనో, లేకపోతే ఇంకొకరు వారాహి మీద జ్వరం వచ్చి పడిపోయి ఎండసోడ కొడితేనో ఇలా చూస్తే ఓట్లు వేయరండి. అలా 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 ఇది చేస్తే, గతంలో అలిపిరి దగ్గర చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మావోయిస్టులు దాడి చేశారు. ఆ మావోయిస్టులు దాడి చేసినప్పుడు ఆయన ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు. దాదాపు మరణ పంచుల వరకు వెళ్ళిపోయారు. మరి అప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడుపై వైఎస్ రాజశేఖర రెడ్డి అఖండ మెజారిటీతో గెలిచారు? సింపతి ఎందుకు గెయిన్ కాలేదు? సింపతి ఎందుకు వర్కౌట్ కాలేదు? సింపతి అన్నిసార్లు వర్కౌట్ అయిపోయినాయి, ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు కాదు. ఇప్పుడు రాళ్ళేసి కొట్టుకుంటేనో పీక కోసుకున్నా ఓట్లు వేసే వాళ్ళు ఎవరు లేరండి. ఎవరు ప్రజలకు మంచి చేస్తారు, ఎవరు తమ వర్గాలకు మంచి చేస్తారు, పేద ప్రజలకు ఎవరు మంచి చేస్తారో, ఏ నాయకుడు మంచి చేస్తారో వారికి ఓట్లు వేసే పరిస్థితి ఉంది. కానీ సింపతి మీద, డ్రామాల మీద, యాక్టింగ్ మీద ఓట్లు వేసే పరిస్థితి లేదు. జనాలు అంత అమాయకులు కాదు. ఇప్పుడు పైగా ఈ టెక్నాలజీ యుగంలో, సోషల్ మీడియా యుగంలో నిజాలు
పల్లెల్లో ఉన్న ప్రతి ప్రజలకు, ప్రతి వ్యక్తులకు తెలుస్తున్న ఈ క్రమంలో ఏది నిజమో ఏది కాదో, ఏది డ్రామానో ఏది రియలో తెలుసుకునే పరిస్థితి ఈజీగా ఉంది. కాబట్టి ప్రజలు ఇలాంటి చిన్న చిన్న వాటికి లొంగిపోయి ఓట్లేసి గెలిపిస్తారనేది లేదు. అయితే ప్రతిపక్షాలు కూడా ఏది ఇది కాకుండా, అంటే అది దాడి జరిగిందో జరగలేదో, ఇది డ్రామా ఆడుతున్నారు అధికార పార్టీ, ఎటువంటి నిర్ధారణ లేకుండా గాలిగా త్రో చేసేస్తున్నారు అన్నమాట. వీళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ప్రతిపక్షాలు చేసాయో లేదో తెలియదు, ప్రతిపక్షాలు చేశారు. ఇలా చేయటం వల్ల ఒక గందరగోళమైన స్థితి ఏర్పడుతుంది. నిజంగా ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు, హింస జరగకూడదు. మాటల ద్వారా లేకపోతే విమర్శ, సద్విమర్శ, ప్రతివిమర్శలు చేసుకుంటూ ముందుకు వెళ్ళి ఓట్లు అడుక్కోవాలి. తమ ఏం చేశామో అది చెప్పుకోవాలి, ఏం చేయబోతున్నామో ప్రజలకు, ఈ వర్గాలకు, ఈ పేద ప్రజలకు, ఈ వర్గాలకు ఇటువంటి ఈ పథకాలు చేస్తాం, ఈ పరిపాలన అందిస్తామని చెప్పి వాళ్ళ యొక్క హృదయాన్ని గెలుచుకొని ఓట్లు అడగాలి. కానీ ఇలా డ్రామాలు ఆడితే ఏ పార్టీలు మనుగడ సాధించడం, అది కొంతవరకే ఉంటుంది. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన దడిన జాడిని అందరూ ఖండించాలి. నిజంగా అది ఏ అగంతకుడు చేసినా దాన్ని గుర్తించాలి, ఏ మోటోతో ఏ ఇంటెన్షన్తో చేసినా గుర్తించి దాని తగు చర్యలు తీసుకోవాలి. దాడులు ఎవరు చేయించినా, ఎవరు చేపించినా అది ఆమోదయోగ్యం కాదు, వారి శిక్ష పొంది తీరాలి. కాబట్టి ప్రజాస్వామ్యంలో దాడులు, హింసలు ఇవి కరెక్ట్ కాదు. కాబట్టి మంచి పరిపాలన అందిస్తామని చెప్పండి. గతంలో మీరు ఏం చేశారో అవి చెప్పుకోండి. వాళ్ళ దగ్గరకు వెళ్ళి, ప్రజల దగ్గరకు వెళ్ళి వారి యొక్క మన్ననలను పొందండి. ఆ మన్ననల ద్వారా ఓట్లు పొందుకోండి తప్ప ఇలాంటి డ్రామాలు ఆడితే ఓట్లు వస్తాయని ఎవరు అనుకున్నా అది పొరపాటు. గతంలో చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళి వచ్చారు, ఆ మధ్య జైలుకి వెళ్ళి వచ్చారు. ఇప్పుడు జైలుకి వెళ్ళినంత సింపతి వర్కౌట్ అవుతుందా? జైలుకి వెళ్ళి వచ్చినంత మాత్రాన సింపతి వర్కౌట్ ఏం కాదు. మరి ఆయన్ని విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు. జైల్లో ఉన్నప్పుడు బెయిల్ కోసం ఆరోగ్యం బాగాలేదు, కిడ్నీలు ఖరాబ్ అయ్యాయి, లివర్ ఖరాబ్ అయింది, స్కిన్ ఎలర్జీ వచ్చింది, రకరకాలైన డిసీజెస్ ఉన్నాయి, నేను నడవలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను అని చెప్పి బెయిల్ తీసుకొచ్చాడు ఆరోగ్యపరంగా. ఆ తర్వాత అది బెయిల్ కంటిన్యూ అయిపోయి ఆ కేసు నడుస్తోంది. సో ఇప్పుడు మాత్రం ఎండల్లో తిరుగుతున్నారు, ప్రచారం చేస్తున్నారు, ఎండను సైతం లెక్క చేయకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తిరుగుతూ ఉన్నారు. మరి ఇప్పుడు దాన్ని ఎవరు క్వశ్చన్ చేయట్లేదు కదా. గతంలో ఇన్ని రకాల రోగాలు ఉన్నాయని, కంటి సమస్య, ఒంటి సమస్య, ఇలా అన్ని సమస్యలు అని చెప్పి ఇప్పుడేమో ప్రచారం ముమ్మరంగా చేస్తూ ఎండను సైతం లెక్క చేయకుండా ఇన్ని సంవత్సరాల వయసులో కూడా చేస్తున్నారు. మరి దీన్ని విమర్శ ఎవరు చేయట్లేదు కదా. ఇలా ట్రిక్స్ ప్లే చేయడానికి చాలా ఉంటాయండి. కానీ ఆ ట్రిక్ ఏది ప్రజల దగ్గర వర్కౌట్ కాదు. నిజంగా పరిపాలన బాగా చేసి ఉంటే మీకు ఓట్లు పడతాయి. పరిపాలన సరిగా చేయలేకపోతే, మీ హామీలు సరిగా లేకపోతే మీకు ఓటు పడలు. ఏదేమైనా ఎవరు చెప్పినా కానీ విశ్వసనీయత అనేది చాలా ప్రాముఖ్యమండి. క్రెడిబిలిటీ అనేది ముఖ్యం. అనుకుంటా రాజకీయంలో ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి డబ్బు ఉంటేనే ప్రధానం, డబ్బు గెలుస్తుంది, లేకపోతే కుల ప్రాతిపదికన ఉంటున్నాయంటారు. సో ఇవన్నీ ఉంటాయి, కానీ అల్టిమేట్గా విజయం సాధించేది క్రెడిబిలిటీ అనండి. విశ్వసనీయత ఏ పార్టీ పైన, ఏ నాయకుడి పైన ప్రజలకు విశ్వసనీయత ఉంటుందో ఆ పార్టీ విజయం సాధిస్తుంది.